మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ సర్కార్ను రామచంద్రరావు డిమాండ్ చేశారు. పార్టీ పరంగా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెబుతున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి టీబీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఈ పత్తి ప్రొక్యూర్మెంట్లో కూడా కేంద్రం అలసత్వం వహిస్తూ ఉంది, పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది గవర్నమెంట్. దీనికి ఏం చెప్తారు? ఇది తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తారో అంత మొత్తం కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నది. ఎంఎస్పి రేటు ఏదైతే గతంలో కేవలం 3,000-4,000 ఉంటే ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని 8,300 రూపాయలు చేశారు. ఆ మొత్తం కూడా కొంటుంది. ఈ యొక్క పత్తి కేంద్రాల్లో కూడా దళారీ వ్యవస్థ అంతం చేయడానికి కపాస్ కిసాన్ యాప్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. అందులో డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో స్లాట్ బుకింగ్ చేస్తే సీసీఐ వాళ్ళకు మీరు అమ్మవచ్చు డైరెక్ట్గా. దళారీ వ్యవస్థ అప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రచారం చేసినట్టు రైతులకు ఎక్కడ నష్టం జరగదు. ధైర్యంగా ఉండంటే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వారు ఎమ్మటి ఉన్నారు. సీసీఐ నుంచి కొనుగోలు తప్పకుండా జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని రాబట్టుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తా ఉంది. ఒక కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామనేటటువంటి హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చదు. అది వారి డిఎన్ఏ. అబద్ధాల ప్రచారంతోనే వాళ్ళు గెలిచారు. అబద్ధాల ఒక వాగ్దానంతో గెలిచారు. 42% వాళ్ళు ఇవ్వకపోతే పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పి మేము ఉందన్నాం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. అది వేరే మాట. కోర్టులో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో ఈరోజు పార్టీ మీద సింబల్ మీద లేదు కాబట్టి అది చెప్పలేం. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మాత్రం భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ ఒకవేళ కోర్టులో అప్పటికి తేల్చకపోతే డెఫినెట్గా మేము మా పార్టీలో ఓబీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సార్, జూబ్లీహిల్స్లో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే ఛాన్సెస్ ఏం కనిపించలేదు. దానికి ఏం సంబంధం? జూబ్లీహిల్స్ ఎప్పుడైనా మేము గెలిచినాం అక్కడ చెప్పండి. మేము ముందే చెప్తున్నాం. మాకు అది కొద్దిగా మాకు కష్టమైనటువంటి ఒక సీట్ అయినా కూడా మేము కష్టంగా పోరాడదండి. గతంలో వచ్చిన ఓట్లు కూడా రాలేదు. గతంలో ఓట్లంటే గతంలో మైనారిటీస్ ఓటు తక్కువ వచ్చినాయి. ఈసారి ఎక్కువ మైనారిటీ ఓటు స్ప్లిట్ అయినాయి కాబట్టి మాకు తక్కువ వచ్చినాయి ఓట్లు. మీరు అదే ఆలోచించాలి. 48.448 ఒక పర్సంటేజ్ మాత్రమే పోలింగ్ అయినాయి. ఆ పోలింగ్లో అయినాయి కూడా ఎక్కువ మైనారిటీస్ పోలింగ్ అయినాయి. కానీ మనం ఏం చేస్తాం? దానికి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా సార్? ఎట్లా బీసీలకు అవకాశం కల్పించబోతాం? బీసీలకు పోవడం ఎట్లయినా అవకాశం కలిగిస్తాం. పోటీ మాత్రం ఒంటరిగానే చేస్తాం. ఇది ఓవరాల్గా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నటువంటి మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి రావడమే కాంగ్రెస్ డిఎన్ఏ అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.